హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో రెనో 80 మీరైతే చూడవచ్చు. పైన అయితే డిస్ప్లే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది రైట్ సైడ్లో. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరైతే చూడండి. బ్యాక్ సైడ్ కూడా మనకైతే డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక మీకు మొబైల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి డ్యామేజ్ అయిన ఏరియాలో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. క్రాక్ అయితే అవి మొత్తం డిస్ప్లే అనేది మీకు లిక్విడ్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బ్లాక్ కలర్లో ఉంది కదా, అది మీకు అలా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, బర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా క్రాక్స్ అయితే చూడండి మీరు, చూసారు కదా, చాలా క్రాక్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఒకసారి పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ అయితే చేస్తున్నాను చూడండి. ఇంకైతే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైప్ అయితే మనం సిమ్ ట్రే అనేది రిమూవ్ చేసుకోవాలి. సిమ్ ట్రే అయితే మనం రిమూవ్ చేసి అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ప్లాస్టిక్ రావడం జరుగుతుంది. ఇదైతే నేను బ్లోయర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను. టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీ బ్లోయర్ బట్టి మీరు అయితే పెట్టుకోండి టెంపరేచర్ అనేది. ఎక్కువ టెంపరేచర్ అయితే మీకు బ్యాక్ డోర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించాలి. చూడవచ్చు, నేనైతే వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. హీట్ అయితే నేను కొంచెం అయితే ఇచ్చుకుంటా ఓపెన్ చేసుకుంటా రావడం జరుగుతుంది, మీరైతే చూడవచ్చు. మళ్ళీ అయితే మనం హీట్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. మీకు జస్ట్ 1 ఇంచ్ 2 ఇంచ్ అయితే హీట్ ఇచ్చి మీరైతే ఓపెన్ చేసుకుంటారండి స్లోగా. అయితే మీకైతే ఎక్కడైతే డ్యామేజ్ అనేది జరగకుండా వస్తుంది. మనకైతే చూడవచ్చు బ్యాక్ ప్యానల్ మీద పైన టాప్లో అయితే మనకి కొద్దిగా పెయింటింగ్ అయితే పోవడం జరిగింది. అది ఎందుకంటే ఆల్రెడీ పాడైవి ఉన్నది అది. అటువంటివి అయితే మీకు ఒక ఏరియాలో అయితే బాగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మనకైతే కెమెరా మాడ్యూల్ ఏదైతే పైన ఉంది కదా, ఆ మాడ్యూల్ అనేది మనం రిమూవ్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బ్లోయర్తో అయితే మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే దానికి గ్లూ అనేది ఉంటుంది కింద సైడ్. మనకి మీకు ఈజీగా అయితే రాదు, అది హీట్ చేసుకుంటే కానీ. మీకు చూసారు కదా, స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గ్లూ అనేది. మనమైతే రిమూవ్ చేసుకున్నాక దాని కింద అయితే మనకి స్క్రూస్ ఉండడం జరుగుతుంది. ఆ స్క్రూస్ కూడా మనం రిమూవ్ చేసుకుంటేనే మనకి ఈ హౌసింగ్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇప్పుడు మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఆ స్క్రూస్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర. ఆ మ్యాగ్నెట్కి అయితే స్టిక్ అయ్యి ఉంటాయి, మీకు ఎటు కదలకుండా ఉంటాయి అవి. లేదంటే మీకు ఈ స్క్రూస్ అని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కూడా కనెక్టర్ ఏదైతే ఉందో అది కూడా డిస్కనెక్ట్ చేశాను. ఫస్ట్ అయితే మనం బ్యాటరీని రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు, మనం బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. 530 అయితే యూస్ చేస్తున్నాను. 530 వేసి నేను అప్ అండ్ డౌన్ కొద్దిగా అంటే మీకు లిక్విడ్ వెళ్ళి మీకు ఫ్రీ అవుతుంది, లోపల గ్లూ అనేది కట్ చేసుకుంటూ వస్తుంది. చూడవచ్చు, మనకి బ్యాటరీ అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా నీట్గా అయితే సెట్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. మదర్ బోర్డ్కి అయితే 2 స్క్రూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ 2 స్క్రూస్ కూడా రిమూవ్ అయితే చేసి సైడ్కి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ కూడా ఒక స్క్రూ అయితే ఉండడం జరిగింది, ఆ స్క్రూ కూడా రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ దీనికైతే మనకి స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి స్ట్రిప్స్ అనేవి మనకి కదలకుండా. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ ఏరియాలో మీకు నెట్వర్క్ కేబుల్ అనేది బయటికి రాకుండా స్టిక్కర్స్ అనేవి రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్, నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఫ్లెక్స్ అనేవి రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అయితే ఇది రాకపోతే కనుక స్ట్రాంగ్గా గ్లూ పట్టుకొని ఉంటే కనుక మీరు హీట్ చేసి తీసుకోవచ్చు, లేదంటే 530 లిక్విడ్ అటువంటిది యూస్ చేసి మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే గట్టిగా అయితే మీకు ఫ్లెక్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే రిమూవ్ చేస్తున్నామో ఈ బోర్డు అనేది మనకి సిమ్ స్లాట్ అనేది మనం దీంట్లోనే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా మీరు. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే మనం సీసీ బోర్డు అనేది మనం ఓపెన్ చేస్తున్నాం, చూడవచ్చు. దీనికైతే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్. మీకు ఆ లాక్స్ అనేవి మీరు ఓపెన్ చేసుకుంటేనే మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది అది బయటికి, లేదంటే మీకు పట్టుకొని ఉంటుంది అది స్ట్రాంగ్ అని. నెక్స్ట్ అయితే మదర్ బోర్డు కూడా చూడవచ్చు మీరు. నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. మనకైతే బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా అయితే మనకి గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ స్టిక్ అయ్యి. అదైతే మీరు జాగ్రత్తగా రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోండి మదర్ బోర్డు అనేది మీకు మెయిన్.
నెక్స్ట్ ఇంకా దీంట్లో అయితే మనకి ఇయర్ స్పీకర్ అయితే ఉంది కదా, అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనకైతే చూడవచ్చు ఇయర్ స్పీకర్లో అయితే మనకి చాలా డస్ట్ అయితే ఉండడం జరిగింది. మనం అయితే క్లీన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇంక సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. 530 అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇవన్నీ 530 లిక్విడ్ వేసుకుంటేనే కానీ రావు, ఎందుకంటే గ్లూ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. వైబ్రేటర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మీరు. గ్లూ స్టిక్కర్ అయితే మనం రిమూవ్ అయితే చేస్తాం, ఎందుకంటే న్యూ డిస్ప్లేలోకి అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అది. నెక్స్ట్ ప్రాక్సిమిటీ సెన్సర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేసుకోవాలి. నేనైతే బ్లోయర్తో అయితే హీట్ ఇచ్చి అయితే ఓపెన్ చేసుకున్నాను, దానివల్ల అయితే మనకి ఈజీగా అయితే రావడం జరిగింది, చూసారు కదా. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది మొత్తం సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడండి మీరు. పైన అయితే మనకి కవర్ ఇవ్వడం జరిగింది, స్క్రాచెస్ అయి పడకుండా. బ్యాక్ సైడ్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇది సర్వీస్ సెంటర్ ప్యాక్, ఇది మొత్తం బాడీతో రావడం జరుగుతుంది, ఫ్రేమ్తో. చూసారు కదా మీరు, ఓల్డ్ది ఇదిని. మీకు చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు, మీకు సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈ స్టిక్కర్స్ ఉండడం వల్ల మీకు కలర్ఫుల్స్గా కనిపిస్తున్నాయి అంతే. ఫస్ట్ అయితే మనం ఈ కవర్స్ అన్ని రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో అదైతే మనం దీంట్లో అయితే ఫిట్ చేసుకుందాం, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద డస్ట్ అనేది పడితే మనకి ఫింగర్ అనేది రీచ్ చేయడం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ కూడా అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా. మనం ప్రెస్ చేస్తే మనకి ఇది ఇంకా లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన అయితే ఇయర్ స్పీకర్, నెక్స్ట్ ఇంకా కెమెరా కింద మనకి గ్లూ అయితే వస్తుంది బ్యాక్ కెమెరాకి. నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది, దానికి కూడా ఆల్రెడీ గ్లూ అయితే రావడం జరిగింది న్యూ డిస్ప్లేలో. డైరెక్ట్గా అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక కెమెరా మీద కూడా స్టిక్కర్ అయితే ఉంది, అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. అయితే మ్యాక్సిమం అన్ని పార్ట్స్ అయితే రిమూవ్ అయితే చేసినవి అన్నీ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక గ్లూ స్టిక్కర్స్ అయితే ఇవన్నీ రిమూవ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డ్ ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ కెమెరాకి మీకు గ్లూ అనేది ఇస్తాడు, ఆ కెమెరా అనేది మూవ్ అవ్వకుండా. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే మనకి ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 2 స్క్రూస్ అయితే ఉంటాయి మదర్ బోర్డ్కి, అవి అయితే వేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక సిసి బోర్డు ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ అయితే మనం నెట్వర్క్ కేబుల్స్ అనేవి మనకి సైడ్కి ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఫస్ట్ 1 by 1 కేబుల్ ఎక్కించుకొని వచ్చాక మీరు సిసి బోర్డు అనేది ఫిట్ చేసుకోండి. లేదంటే మీకు ఆ కేబుల్స్ అనేవి మీకు లెంత్ అనేది తగ్గిపోవడం లేదంటే పెరిగిపోవడం అనేది ఉంటుంది. కేబుల్స్ ఫస్ట్ అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెట్వర్క్ కేబుల్స్కి అయితే మీకు ట్రాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఆ ట్రాక్లో అనేది మీరు పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయాలి, అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఏమీ రాదు. నెక్స్ట్ ఇంక చూసారు కదా, ఇప్పుడు మనకి సిమ్ సంబంధించింది సిమ్ స్లాట్ది ఏదైతే ఉందో అది బోర్డు అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక కేబుల్స్ అయితే సిసి ఫ్లెక్స్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ కేబుల్స్ అనేవి బయటికి రాకుండా మనకి స్టిక్కర్ అయితే ఇందాక రిమూవ్ చేసాం కదా, ఆ స్టిక్కర్స్ అనేవి అయితే మనం వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్, నెక్స్ట్ ఇంక డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉన్నాయో పైకి వెళ్ళి వాటికి కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా కదలకుండా అయితే మనకి స్టిక్కర్ అయితే వేసుకోవడం జరిగింది, చూసారు కదా. ఈ కనెక్టర్స్ అనేవి మనకి లగకుండా గమ్ముని సపోర్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ స్టిక్కర్స్ అనేవి కదలకుండా. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఆ స్క్రూ అనేది వేసుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే నేను ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే మనకి ఫిట్టింగ్ అయితే రావడం జరిగింది. ఓకే, బ్యాక్ కెమెరా అయితే పర్ఫెక్ట్గా ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్, అది మూవ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గ్లూ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అయితే రిమూవ్ చేసి మనం అయితే బ్యాటరీని అయితే ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు.
చూసారు కదా, ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ గ్లూ స్టిక్కర్స్కి మన బ్యాటరీ వెళ్ళి టచ్ అవ్వాలి. పూర్తిగా టచ్ అయితేనే మనకి బ్యాటరీ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంక మొబైల్ ఆన్ చేసి చెక్ చేద్దాం. అప్పుడే ఫిట్ చేయండి ఇది మెయిన్ మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు మొబైల్ అయితే బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక మనం సిమ్ ట్రే అయితే వేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, ఇందాక సిమ్ ట్రే ఏదైతే రిమూవ్ చేసామో అది మళ్ళీ వేసుకోవడం జరుగుతుంది. ఫ్రేమ్ అయితే కలర్ చేంజ్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆ ఫ్రేమ్ కలర్ అయితే దొరకలేదు. కస్టమర్ది అయితే మనకి చూడండి, మీకైతే చూపిస్తున్నాను. కస్టమర్ది అయితే మనకి సిల్వర్ కలర్ అయితే రావడం జరిగింది. మనకైతే మనం ఆర్డర్ పెట్టింది అయితే సిల్వర్ పెడితే మనకి బ్లాక్ అయితే వచ్చింది. స్టాక్ అయితే లేదంట సిల్వర్ అయితే. దాని గురించి అయితే మనం బ్లాక్ అయితే వేయడం జరుగుతుంది. చూసారు కదా, వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మొబైల్ అయితే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం బ్రైట్నెస్ అనేది ఫుల్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా డార్క్ మోడ్ నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు బ్యాటరీ సేవర్ ఆన్లో ఉంటే మీరు ఒకవేళ ఆఫ్ చేసుకోండి. బ్యాటరీ సేవింగ్ కానీ అటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసుకుంటే మీకు ఫుల్ బ్రైట్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. లేదంటే అది ఆన్లో ఉంటే మీరు ఫుల్ పెట్టినా 50% బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే నేను చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, వీడియోని కొంచెం ఫార్వర్డ్లో అయితే నేను చెక్ చేయడం జరుగుతుంది. ఉన్నారు కదా, మొత్తం పూర్తిగా అయితే చెక్ చేస్తున్నాను. ఆల్ ఎడ్జెస్లో కూడా చెకింగ్ అయితే మనకి ఎక్కడైతే ఆగలేదు. మెయిన్ ఎడ్జెస్లో అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా టచ్ చెక్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేసుకుందాం. మనం ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డివైస్ అన్లాకింగ్. నెక్స్ట్ ఇంకా ఫేస్ ఐడి అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా యాడ్ ఫింగర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫింగర్ అనేది తీసుకోవడానికి మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి. చూడవచ్చు మనకి ఫింగర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక మనం అయితే మొబైల్ అయితే లాక్ అయితే వేయడం జరిగింది. ఒకసారి మనం అన్లాక్ అయితే చేద్దాం. చూడొచ్చు మనకి అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక మళ్ళీ లాక్ వేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ అన్లాక్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు మళ్ళీ అన్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక లైట్ అయితే ఆఫ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు వెంటనే ఒక 3-4 టైమ్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు అన్లాక్ అయితే ఈజీగా అవుతుందంటే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు హార్డ్గా అవుతుంది. హార్డ్గా అవుతే మీకు డిస్ప్లేలో వెనకాల మీకు ఏదైతే సెన్సార్ ఉంటుందో ఆ సెన్సార్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోపోయినా మీకు డస్ట్ ఉన్నా కానీ హార్డ్గా అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే మోడల్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. డివైస్ నేమ్లో ఇంకా జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఒప్పో రెనో 8T 5G. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూడండి, CPH2505. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది ఇది మోడల్ అనేది. చూస్తున్నారు కదా, అయితే మొత్తం పూర్తిగా అయితే బ్యాక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇది న్యూ ఫ్రేమ్తో వస్తుంది కదా ఫ్రెండ్స్. దాని గురించి అయితే నేను బటన్స్ అన్నీ అయితే ఆల్ బటన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, నెక్స్ట్ ఇంకా పవర్ బటన్స్ అన్నీ అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూసారు కదా, బటన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు పర్ఫెక్ట్గా లాక్స్లో అనేది కూర్చోవాలి ఫ్రెండ్స్ అది, ఎందుకంటే లేదంటే మీకు బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ అనేది రాదు. లాక్స్ అనేవి పర్ఫెక్ట్గా అయ్యాక మీరు స్క్రూస్ అనేవి వేసుకోండి. చూడవచ్చు నేను ఆల్ స్క్రూస్ అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్క్రూస్ చాలామంది అయితే ఓవర్ టైట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఎప్పుడు. మీరు ఓవర్ టైట్ చేస్తే మనకి రేపొద్దున్న ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకా మీకు డిస్ప్లేలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, వెనకాల డాట్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. స్క్రూస్ కూడా సేమ్ వేయాలి. మీరు లాంగ్ స్క్రూస్ వేస్తే మీకు డిస్ప్లేలోకి వెళ్ళి మీకు వెనకాల బ్యాక్ సైడ్ LCD అయితే మీకు డాట్ కింద వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా AMOLED డిస్ప్లే అయితే కెమెరా మాడ్యూల్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఆల్రెడీ అయితే దానికైతే గ్లూ అనేది ఉండడం జరిగింది. డైరెక్ట్ మనం పెట్టి ప్రెస్ చేస్తే మనకి సరిపోతుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మీరైతే చూడొచ్చు, గ్లూ అనేది కూడా మీరు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ గ్లూ వేసుకుంటే మీకు బయటకు వచ్చి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బ్యాక్ డోర్ అనేది మీకు చిరాగ్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే చూడొచ్చు ఫిట్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు వైట్ గ్లూ ఉంటుంది, వైట్ గ్లూ వేసుకున్నా పర్లేదు. ఆ డాట్స్ అనేవి మీకు బయటికి రాకుండా ఉంటాయి. బ్లాక్ కలర్లో మీకు ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉంటుందో అది మీకు కనిపించకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది పూర్తిగా అయితే మనం ప్రెస్ చేసి అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ డిస్ప్లే రిమూవ్ చేసింది ఏదైతే ఉందో అది చూడవచ్చు మీరు. రైట్ సైడ్లో అయితే మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఒకసారి అన్లాక్ అయితే చేసి చూపిస్తాను చూడండి. పైన ఏదైతే కవర్ ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు.
మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఒరిజినల్ డిస్ప్లే మీకు షైనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రైట్నెస్, నెక్స్ట్ ఇంకా కలర్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీకు టచ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, టచ్ వర్కింగ్ కూడా. కాపీకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీకు క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరైతే చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మేము ముందుకి రావడం జరుగుతుంది.